పోలీస్ మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు ఆయన చూడడానికి వస్తే, అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళని రాణికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారులు ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారో పత్రికల్లో, టీవీలో చూసాం. ఎందుకు అంత సహనం కోల్పోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఆయన వచ్చి మాజీ శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ముఖ శాసనసభ్యుడు అంటాడు, మరి ఆయన మాట్లాడిన మాటలు మరి మీకు తెలియదా, వాళ్ళు సమర్థిస్తారా అంటారు. ఎవరిని చట్టపరంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఎవరిని మేము సమర్థించాం. సైమల్టేనియస్గా అది కూడా మీరు గుర్తెరగాలి. మరి మొన్నటి రోజున మా మాజీ మంత్రి గారు రోజా గారు మేము మాట్లాడిన భాషకి ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాల నుంచి కానీ ఏ ఒక్కరైనా సరే ఇది తప్పు అని అనవలసిన బాధ్యత అధికారంలో మీకు లేదా? ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ ఆలోచన? ఇష్టారాజ్యం చూశాను రాత్రి టీవీల్లోనూ, ఉదయం పత్రికల్లోనూ కూడా. ఎప్పుడు కూడా 1,000 ఎత్తి 1,000 అటుపక్క చూపెడితే 4,000 మన పక్క చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి. ఇంతకు మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకుముందు వచ్చి ఎప్పుడు కూడా మనం కనివిని ఎప్పుడు చూడలే. ఇక్కడ డ్రగ్స్ అంతకుముందు ఇక్కడ డ్రగ్స్తో యువకులు పట్టుపడడం, దాని మీద అత్యున్నతంలో ఉన్న పోలీస్ అధికారి వారు చూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి 14 ఉన్నారు, కొంతమంది ఉన్నారని చెప్పడం, ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. మేము పూర్వపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ పోలీసు కానీ సీరియస్గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ నిన్న మొన్న జరిగిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన పత్రికల్లో ఇట్లా వచ్చింది. ఆ ప్రక్రియ జరగకపోయింది. భయం పోయింది. పోలీసు అంటే, ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం